నిజామాబాద్లో ఎర్రజొన్న రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారుల మధ్య మాయాజాలంలో మోసపోతున్నారు. పండించిన పంటకు మద్దతు ధర కల్పించడం మహాప్రభు అంటూ ప్రభుత్వాన్ని మొరపెట్టుకుంటున్నారు. దళార్ల రాజ్యంలో తాము నిండా మునిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు తగ్గించినప్పటికీ ధర మాత్రం పెరగకపోగా అమాంతం పడిపోతుంది. తెర వెనుక దళారుల్లో కుమ్మక్కయ్యి సిండికేట్గా ఏర్పాటు ధరను తగ్గిస్తున్నారు. గత్యంతరం లేక రైతులు పంటను ఏదో ధరకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఎర్రజొన్న రైతుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా మారింది. 10 రోజుల్లోనే ధర భారీగా పతనం కావడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఎర్రజొన్నాల సాగు ఆర్మూరు ప్రాంతంలో ఎక్కువగా జరుగుతోంది. అక్కడ ఎర్రజొన్న విత్తనాలకు ఢిల్లీ మార్కెట్లో మంచి ధర ఉంటుంది. పంజాబ్, బీహార్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి సరఫరా జరుగుతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. కానీ ఎర్రజొన్న రైతులకు మాత్రం కనీస మద్దతు ధర దక్కడం లేదు. తమ పరిస్థితి అమ్మపోతే అడవి, కొనపోతే కొరవి అనే చందంగా మారిందని వాపోతున్నారు రైతులు. 200 రూపాయలు, 4300 రూపాయలు అమ్మిన జొన్నలు 38 అన్నారు. ఈరోజు 36 అంటున్నారు. రోజుకు 200 రూపాయలు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సిండికేట్ వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా నష్టమే ఉంది. మరి వాళ్ళు ఎందుకు తగ్గిస్తున్నారా అనేది అంతు చిక్కటం లేదు. మరి పంట కూడా మేము ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో 50-55% మొక్కజొన్నకి వెళ్ళిపోయినాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ ఎర్రజొన్నల ద్వారా రోడ్లు ఎక్కుడు, రైతులు దారుణాలు చేసుడు ఇవంతా వ్యవస్థ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ మక్కకు మేము ఆల్మోస్ట్ దాదాపు సగం మంది సీడ్ మక్కకి వెళ్ళిపోవడం వల్ల ఈ జొన్న కూడా మాకు 45%కి ఎక్కువ లేదు ఈ మా ఆర్మూర్ ఏరియాలో. అది కూడా మళ్ళీ ఇంకేమైంది, ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల భూమి పొతంగాక కూడా మాకు ఇప్పుడు దిగుబడి కూడా 16-18 క్వింటాల లోపలనే వస్తున్నది. దిగుబడి రావడం లేదు, ప్లస్ దీనికి పెట్టుబడి ఎక్కువ అయిపోయింది. ఈ మూలిగనాక మీద తాడి పండు పడ్డట్లు వీళ్ళు ధరలు తగ్గించుకుంటూ వస్తున్నారు. మేము ఎకరానికి 20 నుంచి 25 వేలు అవుతుంది. ఇప్పుడు మాకు వచ్చేది ఎకరాన ఇప్పుడు 18 క్వింటాలు వెళ్తే మాకు ఇప్పుడు ఉన్న రేటు మీకు 36 వేలు అంటే 60 నుంచి 50 వేల మధ్యలోనే వస్తుంది. మా ఎకరాన 20 నుంచి 1000 ఖర్చు పోగా మాకు మిగిలేదు కూలీలు, హార్వెస్టర్ వాళ్ళు ప్రతి ఏడాది కొంచెం వాళ్ళు కూలీలు పెంచుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే డీజిల్ పెరుగుతుంది, అది పెరుగుతుంది, వాళ్ళు పెంచుతున్నారు. ఈ గవర్నమెంట్ ఇక్కడున్న ఈ ధర ఏంటంటే 4200, 4300 పాత రేటు ఉన్నప్పుడు ఈ మా ఫీల్డ్ వచ్చిందంటే రైతుల దగ్గరికి రైతుల దగ్గరికి జొన్నలు వచ్చినాయంటే కథం తగ్గిస్తూనే ఉన్నారు. ధరను తగ్గిస్తూ వస్తున్నారు. 40 ఉండి ఇప్పుడు 36కి వచ్చింది. ప్రతిసారి మాకు వచ్చే వరకంటే ధరలు తగ్గిస్తూనే ఉన్నారు. వచ్చే వరకంటే వ్యాపారులు ఇక్కడ ఉన్న ఆర్మూర్ మండలంలో ఇక్కడ ఉన్న వ్యాపారులు అందరూ వాళ్ళు సిండికేట్ అయ్యి మాకు ఇక్కడ ఇప్పుడు అది లేదు, ఇది లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు అని చెప్పుకుంటూ వాళ్ళు ధరలు తగ్గించేసి మాకు ఇంతే ఉంది, 36 ఉంది, మేము ఇంతకంటే ఎక్క పెట్టలేమని వాళ్ళు చెప్పేస్తారు. దాన్ని బట్టి మేము ఇప్పుడు మాకు పెట్టుబడి ముందట ఉంది కాబట్టి ఆలోచించుకొని మేము తగ్గించడానికి మేము ఇవ్వడానికి మాకు వీలైపోతుంది, ఇచ్చేస్తున్నాం జొన్నలు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిర్రు, ధర్నాలు చేసినప్పుడు చెప్పిర్రు, అప్పుడు అంటే ఏ ఊళ్ళ ద్వారా గవర్నమెంట్ ద్వారా కొనిపిస్తాము, అందరూ గవర్నమెంట్ ఒక రేటు మాట్లాడుకొని పెట్టమని చెప్పిర్రు. ఇప్పుడు మాట్లాడేవారే లేరు, దాని గురించి అగ్రిమెంట్ చేసుకోమని చెప్పేవారు లేరు. ఎవరికి తోసిన వాళ్ళు తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం ఒక 60% వేరే క్రాప్కి వెళ్ళిపోయారు జొన్నలు తప్ప. అంత క్రాప్ తగ్గినా కానీ ఎందుకు రేటు పెరగడం లేదో మాకు అర్థమవుతలేదు. ఇప్పుడున్న ఈ జొన్నలకు కొంచెం అటు ఇటుగా అయితే 6000 రేటు ఉండాలి, డిమాండ్ 6-7 ఇంతకుముందు సజ్జలకు అంతే ఉండే. ఇంతకుముందు సజ్జలకు 6000, 7000, 8000 దాకా సజ్జ ఉండే, ఇప్పుడు మళ్ళీ 4000కి వచ్చింది. దించుకుంటూ వస్తారు. ఎందుకు అండ్ గవర్నమెంట్ సిండికేట్ అవుతారు కాబట్టి వ్యాపారులు సిండికేట్ అయి మొత్తానికి రైతులను అయితే మోసం అయితే జరుగుతుంది. 1000 కొంచెం అటు ఇటుగా ఉంటే మామూలుగా అయితే గిట్టుబాటు అయితే అవుతుంది ఈ ఖర్చులకు, ఈ మిషన్లకు. ఇప్పుడైతే 36 అంటారు, 36 అంటారు. మొన్న 38 నడిచిందట, ఇవాళ నేను ప్రొద్దున నడితే 36 అంటారు. వాళ్ళు ఎంత అనేది ఇప్పుడు మనం ఇప్పుడు ఇవాళ కట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా 2 రోజులు అయితే మనం ఎండుతుంది. 2 రోజుల తర్వాత